ఎలా ఉన్నారు? ఈ రోజున దేవుడు నా మనసులో పెట్టిన ఒక మాటని మీతో షేర్ చేయాలని ఆశపడుతున్నాను. మేబీ చాలా డిస్కరేజ్డ్గా ఉన్నారేమో, చాలా విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారేమో. ఇంకా నేను ఫైట్ చేయలేను, ఇంకా నా వల్ల కాదు. యూ ఆల్సో కన్విన్స్డ్ యువర్ సెల్ఫ్, ఇంకా ఇది ఏమీ జరగదు, ఇంకా నా జీవితం అలాగే ఉండిపోతుందేమో. పరిస్థితులు చూస్తుంటే సూసైడల్ థాట్స్ వస్తున్నాయేమో. నాకున్న సిచ్యువేషన్కి నేను చనిపోవడమే బెస్ట్ ఏమో, నేను చనిపోతేనే పరిష్కారం ఉంటుందేమో అనిపిస్తుందేమో. చాలా డిస్కరేజ్డ్గా, చాలా డిసప్పాయింటెడ్గా, ఎవరిని కలవాలనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు, మనసంతా చాలా వేదనతో ఉందేమో. అయితే దేవుడు మీతో అన్న మాట ఏంటంటే, అలా ఉండొద్దు. నువ్వు ఏదైతే అయిపోయింది అనుకుంటున్నావో దేవుడు అదే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక న్యూ బిగినింగ్ రాబోతుంది. దేవుడు నీకు విక్టరీని ఇవ్వబోతున్నాడు, విజయము ప్రాప్తి చేయబోతున్నాడు. ఏ ప్రార్థన అయితే నువ్వు చేయడము మానేసావో ఆ ప్రార్థన మళ్ళీ చేయడం స్టార్ట్ చేయి. ఏ సీజన్లో అయితే నువ్వు ఉన్నావో ఆ సీజన్లో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. మరలా ప్రార్థన చేయి. గాడ్, ఐ అగైన్ స్టార్ట్ ప్రేయింగ్. నువ్వు నా జీవితంలో ఇచ్చేస్తావని, నేనున్న ఈ పరిస్థితుల నుంచి నన్ను బయటికి తీసుకొస్తావని నాకు నమ్మకం ఉంది. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆ ఫ్రెండ్ బయట నుంచి ఇంకొక ఫ్రెండ్ డోర్ని నాక్ చేస్తూ ఉంటాడు. అది ఇచ్చే వరకు, ఆ 3 loaves of bread ఇచ్చే వరకు నాక్ చేస్తానే ఉన్నాడు. లోపల ఉన్నది జీసస్, బయట ఉన్నది మనము. ఇవాళ మీరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారేమో. దేవుడు ఇచ్చే వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. పట్టుదల కలిగి దేవుడిని అడగండి. విశ్వాసంతో దేవుడిని అడగండి. దేవుడు కార్యము చేయక మానడు. మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క నెగటివ్ ఆలోచనని, ప్రతి ఒక్క నెగటివ్ థాట్ని మీలో నుంచి బయటికి తీసివేసేయండి. ఎందుకంటే దేవుడు నా ద్వారా మీతో అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు డూ అ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. Wake up and rejuvenate yourself, renew yourself, because God is going to give you victory.